మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 28న ప్రజా ఉద్యమాన్ని చేపడుతున్నామని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో ప్రజా ఉద్యమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ స్టేట్ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత, వైసీపీ ముఖ్య నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు చంద్రబాబు అప్పరంగా కట్టబెట్టడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఇప్పటికే సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. కోవిడ్ సమయంలోనే కాకుండా గత 5 ఏళ్లలో సచివాలయ వ్యవస్థ ఎలాంటి సేవలు అందించిందో ప్రజలందరికీ తెలుసన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడం అనే విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు నియోజకవర్గాల సమన్వయకర్తలు, సీనియర్ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సమక్షంలో ఈరోజు దీనికి సంబంధించినటువంటి పోస్టర్ని ఆవిష్కరించడం కూడా జరిగింది. ఇప్పటికే ప్రజల్లో ఈ కాన్సెప్ట్ మీద ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా అయితే అమ్మాలని చూస్తూ ఉన్నారో దీని మీద ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద ఒక అసహ్య భావన ఏర్పడింది. ఇప్పటికే అనేక వ్యవస్థల్ని అటు చూస్తే సచివాలయ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కోవిడ్ టైంలో కానీ గత 5 సంవత్సరాలలో సచివాలయ వ్యవస్థ ఎంత చక్కగా అద్భుతంగా పనిచేసిందో, భారతదేశంలోనే ఒక మంచి వినూత్నమైనటువంటి వ్యవస్థగా సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసే క్రమం. అలానే ఎడ్యుకేషన్కి సంబంధించి సుమారుగా 44,000 స్కూల్స్ని నాడు నేడు ద్వారా రెనోవేట్ చేస్తే వాటన్నింటినీ కూడా ఈరోజు నాడు నేడు మొత్తం ఎక్కడికక్కడ ఆపేసినటువంటి పరిస్థితి. అలానే లిక్కర్ షాప్స్ని గవర్నమెంట్లోకి తీసుకుని ఒక పారదర్శకంగా నిర్వహిస్తూ ఉన్నప్పుడు వాటన్నింటినీ కూడా మళ్ళా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రుల చేతిలో పెట్టడం కానీ, అలానే పోర్టులు కానీ, రోడ్స్ కానీ వీటన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేసే క్రమంలో ప్రైవేట్ అనే దానికంటే కూడా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి, మంత్రులకి వారి చేతిలో పెడుతున్నటువంటి క్రమంలో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కూడా వారికి సంబంధించినటువంటి వ్యక్తులకి అతి చౌకగా సుమారుగా కొన్ని కోట్ల రూపాయలు, అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీని మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే సుమారుగా 550 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయలు ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఖర్చు అవుతుంది. అదొక పెద్ద వ్యవస్థ ఒక్కొక్క కాలేజీ అన్నది. సో అటువంటి కాలేజీలని కారు చౌకగా ఎకరం 100 రూపాయల లెక్కన వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రుల చేతికి ఇవ్వడం కానీ, అమ్మడం కానీ చేస్తున్నటువంటి తీరు ఈరోజు ప్రజలందరూ కూడా ఎంత అసహించుకుంటా ఉన్నారన్నది అందరికీ కూడా తెలిసిందే. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, నేను సుదీర్ఘకాలం పాటు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నానని. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విషయంలో ఒక టెన్యూర్లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తే కూడా అది వారికి విజయవంతం కింద లెక్కే. మరి అట్లాంటిది 14 సంవత్సరాల కాలంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా ప్రారంభించినటువంటి క్రమంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రారంభమయ్యే రోజుకి కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతుల్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాటన్నిటికి సంబంధించినటువంటి క్లియరెన్సెస్ తీసుకురావడం, ఒక్కొక్క కాలేజీకి తీసుకురావడమే కష్టం. అలాంటిది అన్ని కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతులు తీసుకురావడం కానీ, వాటికి సంబంధించినటువంటి జీవోలు కానీ, దానికి సంబంధించినటువంటి నిధులు సుమారుగా 8,600 కోట్ల రూపాయలని
నిధులను ఎక్కడి నుంచి సమీకరించుకోవాలో, వాటిని ఏ విధంగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఒక ప్రణాళికాబద్ధంగా 2023 కల్లా 5 కాలేజీలను ప్రారంభించాలా, 26 కల్లా 5 కాలేజీలను ప్రారంభించాలా, 25కి 5 కాలేజీలు, 26కి 7 కాలేజీలు ప్రారంభించాలని ఒక షెడ్యూల్ వేసుకొని, ఏ విధంగా అయితే నాడు నేడులో 43,000 ప్రభుత్వ పాఠశాలల్ని చక్కగా డెవలప్ చేయడానికి 3 షెడ్యూల్స్ వేసుకొని కంప్లీట్ చేస్తున్నారు. అదే క్రమంలో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో, లక్ష్యంతో 2023 నాటికి ఏదైతే చెప్పిన మాట ప్రకారం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసినటువంటి ఒక స్ట్రాటజీ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2025కి ఇంకొక 5 కాలేజీలను కంప్లీట్ చేయాల్సి ఉంటే 1 సంవత్సరం ముందుగానే ఒక కాలేజీని 24కే పూర్తి చేసి ఇవ్వడం కూడా జరిగింది. ఇంకొకటి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఒకటి ఉంది కాబట్టి మిగిలిన 10 కాలేజీలని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయాలి. 25కి ఇంకొక 4 కాలేజీలను పూర్తి చేయాలా, 26కి 6 కాలేజీలను పూర్తి చేయాలా. మరి ఈ క్రమంలో ఈ కాలేజీలను అన్నింటినీ కూడా నేను పూర్తి చేయాలని 10 కాలేజీలని, ఈ 10 కాలేజీలు పూర్తి చేయాలంటే నాకు ఇంకొక 25 సంవత్సరాలు టైం పడుతుంది. కాబట్టి నేను వీటన్నిటిని కూడా ప్రైవేటు వ్యక్తులకి అమ్మేస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ఏ విధంగా అయితే మాట్లాడినారో ప్రజలందరూ కూడా అసహ్యించుకున్నారు. ఒక్క మాట అయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్పష్టంగా సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఈ 10 కాలేజీలను కంప్లీట్ చేయాలంటే ఇంకొక 4,500 కోట్లు మాత్రమే కావాలి. మరి మన బడ్జెట్ ఎంత? సంవత్సరానికి సుమారుగా 3 లక్షల కోట్ల బడ్జెట్. మరి 3 లక్షల కోట్ల బడ్జెట్లో 4,000 కోట్లు మనకు అవసరమైతే ఆ 4,000 కోట్లను మనం ఒక్కసారిగా కూడా పెట్టాల్సిన అవసరం లే. 5 సంవత్సరాల్లో 5 దఫాలుగా ఖర్చు పెట్టుకోండి. సంవత్సరానికి ఒక 700 కోట్లు ఖర్చు పెట్టుకోండి. మీరు అమరావతికి సుమారుగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నేను అమరావతిని ఖర్చు చేస్తానన్నప్పుడు మరి సుమారుగా సంవత్సరానికి ఒక 400-500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 5 సంవత్సరాల్లో ఈ 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కనుక మనకు అందుబాటులోకి రాగలిగితే వైద్య విద్య అన్నది ఎంత చక్కగా పేద ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది అన్నది ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కనీసం మీరు ప్రయత్నం కూడా చేయకుండానే వీటన్నింటినీ కూడా ఈ 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈరోజు ప్రైవేటు పరం చేయడానికి మీరు చూపిస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా ఈరోజు అసహించుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో సుమారుగా 1 కోటి సంతకాలతో ఒక ప్రజా ఉద్యమం తీసుకురావాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ ఆదేశించినప్పుడు మేమంతా కూడా సుమారుగా నియోజకవర్గానికి 60,000 సంతకాలు పెట్టడానికి ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళాం. ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన కనపడతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మనిషి మారడయా, చంద్రబాబు గారి గురించి మాట్లాడే మాట ఈ మనిషి మారడయా, ఇతను అంతా కూడా ఏమీ మిగిల్చడు, పేదవాళ్ళని అయితే రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి కనపడతా ఉందని చెప్పి పిలిచి మరీ ఈరోజు సంతకాలు పెడతా ఉంటే, ఇది కనుక చూస్తూ ఉంటే, ఈ ట్రెండ్ చూస్తూ ఉంటే ఈ సంతకాలు 1 కోటి సంతకాలు అనేది 2 కోట్ల సంతకాలైనా కూడా ఆశ్చర్యపోగల. మాకంతా నియోజకవర్గానికి ఒక 60,000 టార్గెట్ ఉంటే సుమారుగా ప్రతి ఒక్కరు కూడా 1,00,000 సంతకాలు పెట్టించడానికి ఈరోజు అందరూ కూడా మెంటల్గా మాకు అది కనపడతా ఉంది, ఆ స్పందన కనపడతా ఉంది. మరి ఈ క్రమంలో ఈ 1 కోటి సంతకాల సేకరణ చేస్తున్నటువంటి ఈ ప్రజా ఉద్యమాన్ని తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారుగా 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ నెల 28వ తారీఖున అంటే మంగళవారం రోజున అన్ని నియోజకవర్గాలలో కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు ప్రజల మద్దతుతో ఒక ర్యాలీని నిర్వహించి సమీపంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసెస్లో కానీ డిఆర్ఓ ఆర్డీఓ ఆఫీసెస్లో లేదా కనీసం తహసీల్దార్ ఆఫీసెస్లో విజ్ఞాపన పత్రాలు ఏదైతే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడానికి నిరసనగా మనము గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలన్న ఆలోచనతో ఈ 28వ తారీఖున అక్టోబర్ 28వ తారీఖున అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఆలోచనతో ఈరోజు దానికి సంబంధించి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఆఫీసులో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం పెద్దలందరి సమక్షంలో కూడా నిర్వహించడం జరిగింది. తప్పకుండా ఇప్పటికీ అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికీ అనేక కార్యక్రమాలు ప్రతి నెల 2 నెలలకు ఒకసారి మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటే వస్తున్నటువంటి స్పందన చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మొదటి 3-4 సంవత్సరాలు అసలు అడ్రస్ కూడా కనిపించలే. మరి ఈరోజు మనము మొదటి నెల నుంచే ప్రతిపక్షంలోకి వచ్చిన మొదటి నెల నుంచే చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడతా ఉన్నారో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే రేపు 28వ తారీఖున జరగబోయే కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలందరినీ కూడా తీసుకొని వచ్చి దాంట్లో భాగస్వామ్యం చేస్తారని ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. తప్పకుండా కూడా ఆ కార్యక్రమం విజయవంతమవుతుందని
అందరం కూడా భావిస్తా ఉన్నాం. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో దసరా పండుగ జాతర అక్టోబర్ 2 వరకు ఫెస్టివల్ కలెక్షన్స్ పై ఆఫర్ల జాతర. నందిని లంగా ఓణి సెట్ 695, పంచముఖి పట్టు శారీ 1395, గీతాంజలి లంగా ఓణి సెట్ 2595, ఐశ్వర్య పట్టు శారీ 2995, మీనా పైథాని బ్రాకెట్ పట్టు శారీ 3595, ప్రశాంతిక ఫ్యాన్సీ పట్టు శారీ 995, మలాయ్ సిల్క్ శారీ 265, అక్షయ కేటలాగ్ శారీ 395, సాఫ్ట్ పట్టు శారీ 895, 6 లెగిన్స్ 495 రూపాయలు, 2 కందుకూరి లేడీస్ స్మార్ట్ ప్యాంట్స్ 599 రూపాయలు, ఫ్యాషన్ జీన్స్ 795, 2 బాబా సూట్స్ 999, కిడ్స్ వేర్ పై స్పెషల్ కౌంటర్లలో 50% డిస్కౌంట్, కాటన్ బెడ్షీట్ 295, ఏసీ బ్లాంకెట్ 395, 3 కందుకూరి జోడీ ప్యాక్స్ 999, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో దసరా పండుగ జాతర. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్, ఆర్టీసీ దగ్గర, నెల్లూరు.